హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వేక్షా వ్లాగ్స్. చాలా రోజుల మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానమాట. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మార్నింగ్ నుంచి నా పనులు ఎలా ఉంటాయని షేర్ చేస్తాను. అలాగే ఈ వ్లాగ్లో ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అనుకోవాలి, అది కూడా నేనే అండి. సో చాలా డేంజరస్ అనమాట. దేనితోనన్నా పెట్టుకోవచ్చు కానీ దీంతో అస్సలు పెట్టుకోవద్దు, అంత డేంజరస్. సో ఇది నాకు సెకండ్ టైం అండి ఇలా జరగడం. ఒకసారి అయితే ఇంకా బీభత్సం అనమాట. సో అదేందనేది నేను క్లియర్గా చెప్తాను ముందు ముందు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుందండి. న్యాచురల్గా మన రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియోస్ కూడా మంచి రెస్పాండ్ ఇచ్చారు. ఇంకా అట్లాంటివి కొంచెం మోటివేషనల్ స్పీచెస్ చాలా ఉన్నాయి, నా లైఫ్లోనే జరిగినవి చాలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ వ్లాగ్లో ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, బట్ కొంచెం ఈరోజు అసలుకి చాలా పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాను అనుకోవాలన్నమాట. సో అదేందో చెప్తాను. సో నేను పొద్దున్నే ఎట్లా ఉంటుంది, మనకంత హడావిడి ఫుల్ హడావిడి ఉంటుందన్నమాట. ఆగమాగం ఉరుకులు పరుగులు పెడుతుంటాము. ఇంకా మార్నింగ్ ఎంత లేచినా ఆ పని ఈ పని అని ఏదో ఒకటి అవుతూనే ఉండిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, బ్రషింగ్ చేసుకొని ఫస్ట్ అయితే రాగి చెంపులోది ఒక ఫుల్ చెంపు నిండా వాటర్ తాగుతాను. వామ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తాగేస్తాను అనమాట. అది తాగానంటే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆ పని చేస్తాను. తర్వాత పొయ్యి మీద ఏదైనా వండాల్సిన రైస్ అలాంటివి ఉంటే అది పెట్టేస్తాను. తర్వాత కిటికీలు డోర్లన్నీ ఓపెన్ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే క్లోజ్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. అందుకే అన్నీ ఓపెన్ చేస్తే కొంచెం మంచి లోపల గాలి బయటికి వస్తుంది, లోపల గాలి బయటికి వెళ్ళి బయటి గాలి లోపలికి వస్తుంది కాబట్టి. సో అక్క ఏం చేస్తుంది, మా ఎదురు అక్క అంటే పొద్దున్నే లేచి మంచి దేవుని పాటలు పెట్టుంటుంది అనమాట. మంచి పీస్ఫుల్గా ఉంటుంది. సో అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా అక్క దగ్గర ఒక క్యారెట్ అడిగి ఈరోజు క్యారెట్ రైస్ అలాగే నూడిల్స్లోకి అవి అడిగి తీసుకొచ్చానమాట. సో ఇంకా ఇంట్లో క్లీనింగ్ అవి ఇవి చేసేసుకుంటున్నాను మార్నింగే. ఇంకా పిల్లలు లేపకముందే కొంచెం ఇల్లు ఊడవడము, ఈ బెడ్షీట్లు సర్దడం అట్లాంటివి చేస్తాను. తర్వాత ఎగ్జాక్ట్గా 7 o'clock పిల్లల్ని అయితే లేపుతాను మార్నింగే నేను. ఆ తర్వాత నా వంటలు అవి ఇవి చేసుకుంటూ ఉంటానన్నమాట. వాళ్ళని మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పేసి చేస్తాను. సో ఏం జరుగుతుంది, నేను అటొక పని ఇటొక పని. ఇప్పుడు పొయ్యి మీద వంటలు పెట్టొచ్చాను, ఇక్కడ బెడ్షీట్లు దులపడం, బెడ్షీట్లు సెట్ చేయడం చేస్తుంటాను. ఒకటే పని మీద స్టిక్ అయి ఉంటే మనకు పనులు లేట్ అవుతాయండి. అందుకే అటు పని అటు అవుతూ ఉంటుంది, ఇటు పని ఇటు అయ్యారు. ఒకే టైంలో 2-3 పనులు అయిపోతాయి కదా అని నేను ఆ విధంగా చేస్తూ ఉంటాను. సో పని హడావిడిలో పడినే నేను ఒక మిస్టేక్ బిగ్ మిస్టేక్ అయితే చేసేసాను. సో ఇది సెకండ్ టైం, అది కూడా ఏందని చూపుతాను మీకు. నా పిల్లల్ని అయితే లేపేశానండి, టైం అవుతుంది కాబట్టి. ఇంకా బ్రష్లు చేసుకుంటా అంటే నానా తంటాలు పడతారు మా పిల్లలు. బ్రష్ని నోట్లో పెట్టుకుంటారు బట్ తోమరు అనమాట. అట్లా చేస్తే పళ్ళు ఎట్లా తెల్లగా అయితే చెప్పండి. సో అట్లా సత్తాయిస్తూ ఉంటారు. మా చిన్న బాబు అయితే ఒక గంట ఒక 10 to 15 minutes నన్ను బాగా ఇరిటేట్ తెప్పిస్తాడు అనమాట. చెప్పింది అస్సలు వినడు. బ్రష్ చేసుకోమంటే పడుకోవడం, దొరలడం, ఆడుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటాడు. సో నేను అరుస్తూ ఉంటాను. ఫస్ట్ పని అంటే చేయాల్సిన పని చేయనా, లేట్ అవుతుంది స్కూల్కి అనేసి అంటూ ఉంటాను అనమాట. సో అట్లా పిల్లలతో అంత హడావిడి ఉంటుంది కాబట్టి నేను ఒక్క పని మీద ధ్యాస పెట్టను. ఏదో పనులుగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల అది మిస్టేక్ జరిగిపోతుంది. సో అట్లా అండి. సో ఏం జరిగింది ఏందనేది మీకు అది ఇది అంటే ఎక్కువ విసిగించకుండా చెప్తాను అనమాట. అక్కడికి చూడండి, మా అక్షయ్ ఆ బెడ్ మీద పడి దొర్లుతూ ఉన్నాడు. సో నేను పొయ్యి మీద పెట్టినవన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. నూడిల్స్ కూడా ఉడికిపోయి ట్రైస్ అయిపోయింది. నేను ఆఫ్ చేసేసి ఇంకా అవి చేసేస్తాను అనమాట ప్రాసెస్. సో ఏం చేస్తాను, నేను ఫస్ట్ లేచి ఇవి పొయ్యి మీద పెట్టేసి వేడి నీళ్ళు కూడా పెట్టేస్తాను అనమాట పిల్లల కోసం. సో అవి వేడి నీళ్ళు నేను ఇట్ట అయ్యేలోపు వేడి నీళ్ళు అవుతాయి, ఇంట్లో పని అవుతాయి, అన్నీ అవుతూ ఉంటాయి. సో ఈరోజు ఏం చేశాను, సేమ్ అదే విధంగా నీళ్ళు పెట్టాను, హీటర్ వేడి అవుతుంది. ఇంకా పిల్లలు బ్రష్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకున్నాక పోసేస్తాను, వాళ్ళకి స్నానం చేసుకుంటున్నారు. ఇంకా దీనివల్ల మొన్న నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను హీటర్ ఏం చేస్తానంటే పెద్ద బకెట్ కాకుండా చిన్న బకెట్ పెడతానండి. ఆ చిన్న బకెట్లో మా పోసుకుంటాడనమాట వాడికి వాడే. సార్ నువ్వు పోసుకున్నానా, నేను ఏదో చేస్తున్నానా అంటే తను కాలు మీద పోసుకుంటే కాలు మొత్తం కాలిపోయి అది ఒక 1 week వరకు ఫుల్ సతాయించిందనమాట. నాకు ఫుల్ బాధ అనిపించిందండి, నాకే అబ్బా అనిపించింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గింది లేండి. సో అది జరిగిందా. ఈరోజు ఏం జరిగిందంటే నేను వాళ్ళు బ్రష్ చేసుకున్నాక నీళ్ళు పోయమంటే నీళ్ళు పోసి ఇచ్చేసాను అనమాట. నీళ్ళు పోసిచ్చేసి నేను హీటర్ని అంటే ఎట్లా చేశాను అంటే హీటర్ బంద్ చేయకుండానే హీటర్ ఆన్లోనే ఉంది, హీటర్ తీసేసి అక్కడ మేకుకు తగిలిచ్చేసాను, నీళ్ళు పోసి ఇచ్చాను.
సో ఇంకా నా పనులు నేను చేసుకున్నాను. అట్లాగే ఇప్పుడు పొయ్యి మీద ఇవి పెట్టున్నాను కదా, క్యారెట్ రైస్ కోసం క్యారెట్ రైస్ పెట్టేశాను, నూడిల్స్ కూడా చేసేసాను అనమాట క్యారెట్ వేసుకొని. సో వాళ్ళు స్నానం చేస్తున్నారు. తర్వాత స్నానం చేసుకున్నాక నేను చూడండి, స్నానం చేసుకున్నాక వాళ్ళకి నీళ్ళు పోసినాక వాళ్ళు బట్టలు అడుగుతున్నారనమాట. సో వీళ్ళవి కొన్ని బట్టలు సాక్స్ లాంటివి ఇక్కడ బాల్కనీలో వేస్తాను. సడన్గా నేను చూడండి చూసుకోకుండా, ఇంకా నాకు తెలియదు అది బంద్ చేస్తున్నాను అనుకున్నాను. బాల్కనీలోకి వెళ్ళాను. సడన్గా వెళ్తే వేడి అనిపిస్తుంది. ఏందబ్బా వేడి ఎందుకు ఇంత హీట్ అనిపిస్తుందని చూసాను అనమాట. చూస్తే నేను హీటర్ ఎర్రగా అయి ఉండిందండి. సో నేను ఇంకా ఘోరంగా అప్పటికే భయపడి అరిచేసాను అనమాట. సడన్గా మళ్ళీ ఉరికొచ్చి ఇక్కడ స్విచ్ ఆన్ చేసి, ఇక్కడ చూడండి మీకు వైర్ కనిపిస్తుందని, నేను కుకింగ్ చేస్తున్న దగ్గర కిచెన్లో అదే హీటర్ వైర్ అనమాట, అక్కడే స్విచ్ ఉంటుంది. ఫస్ట్ ఉరికొచ్చి స్విచ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసిన తర్వాత అది ఎర్రగా ఉండిందనమాట. నీకు ఇప్పుడు దీని తర్వాత చూపిస్తాను కూడా. సో నేను అంటే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు హీటర్ బంద్ చేయకుండా తీసినాం అనుకోండి, మనం దాన్ని బంద్ చేసినాం కదా అని ఎట్లా పడుతుంది. ఇక్కడ చూడండి ఎర్రగా అనిపిస్తుందా, ఇంకా ఎర్రగా ఉండిందండి. నేను బంద్ చేసి ఫోన్ ఉరికిపోయి తీసుకొని వచ్చేసరికి కొంచెం చల్లారిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామండి, మనం హీటర్ బంద్ చేసామంటే మన ఇష్టం వచ్చినట్టు ముట్టుకుంటాం అనమాట, బంద్ చేసాం కదా అని. అదే కొంచెం అన్న చేతితో ఇదే మన మంట అండి ఇట్లా కాలి మన తగిలిన దగ్గరే కాలడానికి. ఇదేంటంటే కొంచెం తగిలినా మనకు కంప్లీట్ ఇంకా మనం ఇంకా అంతే అనమాట. మనకి ఇంక హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మిస్టేక్ జరిగేది, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా అనుకోవచ్చు నేను. సరే ఒకసారి అయితే నేను పెట్టేసి అక్కడ పెట్టేసాను, ఇంకా ముట్టుకోలేదు అనుకోవచ్చు. బట్ నేను బాల్కనీలోకి వెళ్ళాను, పెట్టింది కూడా బాల్కనీలో కాబట్టి నేను నార్మల్గా వెళ్ళిపోతుంటాను కదా, దాని మీద అంత ధ్యాస పెట్టుకోము. అది కొంచెం తగిలినా లేదా కింద పడినా, కింద కాలు పెట్టినా, నిజంగా మా పిల్లలు వెళ్తే ఈరోజు నేను చూసుకోకపోతే ఇంకా ఇదైపోయి, నేను వెళ్ళడమే చాలా మంచిదైందండి. నేను ఫుల్ భయపడ్డా అనమాట, ఫుల్ టెన్షన్. ఇది రెండోసారి నేను ఇలా మిస్టేక్ చేయడం అనేది. ఒకసారి కూడా సేమ్ మళ్ళీ కింద పెట్టేశాను ఆ రోజైతే. ఇంకా బాల్కనీలో కాలు పెడితే కిందంతా షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదండి. కరెంట్ అంటేనే అసలు డేంజర్ అనమాట, మోస్ట్ డేంజరస్. సో నేనైతే ఇది సెకండ్ టైం అండి. మొన్నైతే కింద పెట్టాను, ఈరోజైతే దాని ఇష్టం వచ్చిన కొంచెం తగిలినా అది మనకు షాక్ కొట్టేస్తుంది, లేదా దాన్ని ముట్టుకున్న షాక్ కొట్టేస్తుంది. సో అట్లా అనమాట నా లైఫ్లో నేను సెకండ్ టైం అండి ఇలా చేయడం. తప్పు మీరైతే ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఇంకా వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ టైంలో హోంవర్క్ అనమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నగరాలలో నగరాలను కలిపి జంట నగరాలు అంటారు. హైదరాబాద్ నగరాన్ని 1519లో 19వ సంవత్సరంలో నిర్మించారు. ఆ లెసన్ అయిపోయిందా రాయడంలో? చూపి నోట్స్ ఇష్ను ఇంగ్లీష్ నోట్స్ వెతుక్కున్నా వైషు? టెక్స్ట్ బుక్ ఎడవాడేసి వచ్చినావు? ఓపెన్ ఏం లెసన్ ఇది చూపి. హైదరాబాద్ మీనింగ్స్ రాయించలేదా? హైదరాబాద్ మీనింగ్స్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీనింగ్స్ రాయాలి, అవి రాయొద్దా? మీనింగ్స్ లేవు. ఇది మీనింగ్సే కదా. ఇది ఏమంటారు? కఠిన పదాలా? ఓకే. ఇవి వద్దా? ఇవి జతపరచుట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయొద్దా? నోట్స్లో రాయొద్దా? ఓన్లీ టెక్స్ట్ బుక్ పార్ట్స్. ఇవి నోట్ బుక్. రాయిరా, నువ్వు ఎంతసేపు రాస్తావు? నా నోట్స్ అన్నీ చూపారా? అన్నీ వద్దు. అన్నీ కరెక్షన్ చేసిన అయిపోయింది. హిందీ ఇచ్చినావు కరెక్షన్కి? ఏం రాస్తున్నావు విష్ ఇప్పుడు? ఏముందా కిందన్నా పెట్టు, కనిపిస్తలేదు. హిందీ ఏనా? నిన్ననే కదా బైక్ బై వచ్చినాయి. ఇంకోటి చూపించాలా?
ఎందుకు అరుస్తున్నా? ఇంకా ఏదో ఈరోజు తెలుగులో కూడా బైక్ బై వచ్చినాను. సరే సైన్స్కి ఇంకా మ్యాథ్కి బై కంపల్సరీ. సరే ఇంకా నీదేముంది చదివేది, ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా చూసుకో. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంటే తీసి లోపల నుంచి ఒకరికొకరు హెల్ప్ చేయాలి కదా. అరే వీడు వంగుతున్నట్లేదు కానీ ఇంకా పైన నేను కూడా రాసి పెట్టుకోవాలి మ్యాథ్స్ అని. అండి ఇంకా ఈవినింగ్ టైంలో డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా కూర్చోబెడుతున్నాను అనమాట, లేదంటే రాసుకోవట్లేదు. అంటే నేను ఉంటే మాత్రం కొంచెం కరెక్ట్గా రాస్తారు, లేదంటే అటు ఇటు గీకి పడేయడం లేదు, సగం సగం చేయడం చేస్తుంటారు అనమాట. సో అందుకే ఇప్పుడు నుంచి డైలీ అట్లా కూర్చుంటున్నాను ఒక 1/2 అవర్ 1 అవర్ ఖచ్చితంగా అనమాట. సో ఏంది ఏముంది ఏముంది ఆడ ఏం లేదు, కురుపు ఏం కాదు, తగ్గుతుంది. సో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి, బాయ్ ఎవ్రీవన్, బాయ్ బాయ్ బాయ్.